కర్ణాటక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపించారు. తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన 86 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ 86 మందిలో తెలుగు సినీ నటి హేమ కూడా ఉన్నారు. హేమకు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నుంచి నోటీసు అందినట్లు సమాచారం. మే 27న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు వీరంతా విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో బెంగళూరు పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీ కేసులో జిఆర్ ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి కూడా బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మే 27న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో A2 అరుణ్ కుమార్, A4 రణధీర్ బాబు పేర్లను FIRలో నమోదు చేసిన పోలీసులు రణధీర్ బాబు డెంటిస్ట్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని తెలుసుకున్నారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. మే 20న బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జిఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక పోలీసులు ఫామ్ హౌస్ పై రైడ్ చేశారు. ఈ పార్టీలో సుమారు 150 మంది పాల్గొనగా వారిలో సెలబ్రిటీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినందుకు 5గురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ పార్టీలో సినీ నటి హేమ పాల్గొన్నప్పటికీ మొదట ఆమె బుకాయించారు. తాను హైదరాబాద్ లో ఉన్నానని, రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని వీడియో విడుదల చేశారు. కానీ కాసేపటికే బెంగళూరు ఎస్పీ మీడియా సమావేశంలో హేమ పేరును కూడా వెల్లడించారు. ఇక ఆ తర్వాత హేమ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళినట్లు ఫ్లైట్ టికెట్ ప్రూఫ్ కూడా దొరికింది. అలాగే హేమ బ్లడ్ శాంపిల్స్ చెక్ చేయగా ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఇప్పుడు ఆమె విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా అందుకున్నారు.